ఇప్పుడు మనం తయారు చేసేది షాహీ దమ్ ఆలు. మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్. అండ్ ఈ ఫ్రైయింగ్ ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేసేసి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నా దగ్గర ఉడికిన పొటాటోస్ అంటే బంగాళాదుంపలు ఆల్రెడీ ఉన్నాయండి. ఇవి మనం ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత బ్యూటిఫుల్గా అవుటర్ లేయర్ మంచిగా మనకు ఒక డిఫరెంట్ కలర్లో తయారవుతుంది. అది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అండ్ ఒక్కసారి ఈ ఆయిల్ వేడవనివ్వండి. చక్కగా వేడైంది. ఇప్పుడు ఈ బంగాళదుంపలు ఇది చూడండి, చిన్న చిన్న పొట్టి పొట్టి పొటాటోస్లో ఉన్నాయి కదా, వీటిని బేబీ పొటాటోస్ అంటారండి. అండ్ ఇవి మనం ఇందులో వేసుకుందాం. వేసుకొని ఇది చక్కగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, కొంచెం అవుటర్ లేయర్ కొంచెం కలర్ మారింది కదా. సో విల్ జస్ట్ వెయిట్. ఆహా, చూసారా, ఈ బేబీ పొటాటోస్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి మంచి రంగు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ టెక్నిక్ చూడండి. ఇందులో నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకుందాం. ఇందులో కొంచెం వాటర్, వేసి ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం, కొంచెం ఉప్పు, మీరు గమనించారా, మనం ఫస్ట్ ఈ షాహీ గ్రేవీ చేసినప్పుడు ఇందులో ఉప్పు అసలే వేయలేదండి. సో అప్పుడు అవసరం లేదు. బట్ ఉప్పు మనము తక్కువ వేసుకొని తింటేనే బెటర్. అండ్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఒక చిన్న స్పూన్ తీసుకుందాం. ఇది ఇలా మిక్స్ చేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, కారం, పసుపు ఇట్లా వేసేసి మిక్స్ చేస్తారు. అది సరిగా పట్టుకోదండి. ఇది చేస్తే సూపర్. చూసారా, బలామిస్ బ్రహ్మచారిలో నా సీక్రెట్స్, టెక్నిక్స్ అన్ని, టిప్స్ అన్ని చెప్పేస్తున్నా. ఎందుకంటే మీకు ఈజీగా అయిపోతుందండి. చూసారా, ఇలా నీళ్ళేసి అలా చేస్తే మనకు ఎక్కడ ఏది మాడదు. అండ్ ఇప్పుడు కసూరి మేతి. అండ్ డైరెక్ట్ ఇలా వేయకండి, చేతిలో తీసుకొని ఇలా క్రష్ చేయండి. వేసి ఇప్పుడు ఈ కొత్తిమీరని క్రష్ చేసే అవసరం లేదు. ఇలా వేసి అండ్ చక్కగా తిప్పుకోండి. ఇది ఇప్పుడు మనము ఇక్కడ పెట్టేసుకోవచ్చు. పెట్టేసి ఈ షాహీ గ్రేవీ ఇక్కడ పెడదాం. పెట్టేసి ఒకసారి అలా తిప్పుకోండి. ఇప్పుడు ఈ ఆలుని ఇందులో వేసేయండి. వేసి అలా లైట్గా తిప్పుకుందాం. ఇప్పుడు గ్రేవీ అయితే రెడీ ఉంది, అంటే షాహీ గ్రేవీ అయితే రెడీగా ఉంది. ఆలు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసాం. దమ్ ఎక్కడ సుమిత్ అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మనం దమ్ చేసాం. ఇప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్ లిడ్ పైన పెట్టి మూత పెట్టండి. అప్పుడు లోపల దమ్ అవుతుంది. షాహీ దమ్ ఆలు ఇదేనండి. ఒక 5 minutes ఇది రెడీ అయిపోద్ది. షాహీ దమ్ ఆలు తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, జాపత్రి, యాలికలు, వెల్లుల్లి, అల్లం,
పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు నీళ్లు వేసి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ చేసిన మసాలా పేస్ట్ వడపోసుకొని ప్రెషర్ కుక్కర్ లో వేసి తర్వాత అందులో పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి ఉడికించాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, ఉడికించిన బంగాళదుంపలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, కసూరి మేతి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ముందుగా ఉడికించిన షాహీ మసాలాలో వేగించుకున్న బంగాళదుంపల మిశ్రమం వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకొని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన షాహీ దమ్ ఆలు రెడీ.